పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో అనన్య అనే చిన్నారి ఉండేది. ఆమెకు పెద్ద కలలు ఉండేవి, కాని ఆమె కుటుంబం సాధారణ జీవితం గడుపుతూ ఉండేది. ప్రతి ఉదయం పాఠశాలకు వెళ్లే ముందు ఆమె ఆకాశాన్ని చూస్తూ ఒకరోజు తాను కూడా నక్షత్రంలా ప్రకాశించాలని మనస్సులో అనుకునేది. అనన్య చదువులో బాగానే ఉండేది, కాని ఆమెకు చిత్రలేఖనమంటే ఎంతో ఇష్టం. ఒకరోజు పాఠశాలలో చిత్రలేఖన పోటీ ప్రకటించారు. పెద్ద పట్టణాల నుండి వచ్చిన పిల్లలంతా ఖరీదైన రంగులు, అందమైన పరికరాలతో వచ్చారు. అనన్య దగ్గర మాత్రం సాధారణ రంగుల పెట్టె మాత్రమే ఉండేది. కొంతసేపు ఆమెకు భయం వేసింది, తాను గెలవలేనని అనిపించింది. ఆ సమయంలో పాఠశాల ప్రాంగణంలో ఒక చిన్న కుక్కపిల్ల కనిపించింది. అది గాయపడి ఉండింది. అందరూ పోటీకి సిద్ధమవుతుండగా అనన్య మాత్రం ఆ కుక్కపిల్లను ప్రేమగా ఎత్తుకుని దానికి నీళ్లు ఇచ్చి తన రుమాలు చించుకుని కట్టింది. ఆ చిన్న జంతువు ఆమెను నమ్మకంతో చూసింది. ఆ చూపులో ఆమెకు కొత్త ధైర్యం కలిగింది. పోటీ ప్రారంభమైనప్పుడు అనన్య తన చిత్రంలో ఒక చిన్న అమ్మాయి గాయపడిన కుక్కపిల్లను కాపాడుతున్న దృశ్యాన్ని గీసింది. ఆమె గీసిన చిత్రం రంగుల కంటే హృదయంతో నిండిపోయింది. ఆ చిత్రంలో దయ, ఆశ, ప్రేమ స్పష్టంగా కనిపించాయి. న్యాయ నిర్ణేతలు ఆ చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అది కేవలం ఒక చిత్రం కాదు, ఒక సందేశం. నిజమైన విజయం మన హృదయంలో ఉన్న మంచితనంలోనే ఉంటుందని వారు గుర్తించారు. చివరకు అనన్య మొదటి బహుమతి గెలుచుకుంది. ఆ రోజు అనన్య తెలుసుకుంది, పెద్ద మార్పు కోసం పెద్ద సాధనాలు అవసరం లేదు. మనలో ఉన్న చిన్న వెలుగు ప్రపంచాన్ని ప్రకాశింపచేయడానికి సరిపోతుంది. ఆమె కలలు మరింత బలపడ్డాయి. గ్రామంలోని చిన్నారి ఒకరోజు నిజంగానే నక్షత్రంలా మెరిసింది.